ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి అలాగే వాస్తు ప్రముఖులు డాక్టర్ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. ఒక విషయం చెప్పండి, మీరు అమ్మవారి ఉపాసకులు. నేను విన్నాను మీ గురించి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ప్రతిసారి 11 రోజుల పాటు అసలు మీరు ఘనాహారం తీసుకోరు, కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగేసి అలాగే ఉంటారు 11 రోజులు అని చెప్పి. ఏంటి, ఎలా అసలు గురుగారు ఎలా సాధ్యం? అంటే ఎంత నీరసం రావటం, మీరు ఇప్పుడు 5-6 రోజులు అయిపోయింది, మీరు మరి తిన్నట్టుగా తినకుండా ఉన్నట్టుగా ఏం అనిపించట్లే, నాకు చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. ఎలా అంటే ఈ మధ్య మనకి తిండి అలవాటే అనిపిస్తుంది తప్ప మదరాశీల నుంచి మనం రక్షించినటువంటి పొట్టి శ్రీరాములు గారు 40 రోజులు బతికాడండి. 56 రోజులు. అదే 40 రోజులు పైన తర్వాత నీరసం అయిపోయాడు ఆయన. 40 రోజులు ఆయన నడిచాడు, యాక్టివ్గా ఉన్నాడండి. చాలా మంది నేను ఉపవాస దీక్ష నాకు 28వ ఏట 29వ ఏట నుంచి స్టార్ట్ చేశాను నేను. అప్పుడు అన్నప్పుడు చాలా మంది డాక్టర్స్, నా మిత్రులు కానివ్వండి, నా శిష్యులు కానివ్వండి, చాలా మంది వద్దన్నప్పుడు నాకు ఇన్స్పిరేషన్ మాత్రం పొట్టి శ్రీరాములు గారు అండి. ఎందుకంటే ఆయన 40 రోజులు యాక్టివ్గా ఉన్నప్పుడు నేను ఒక 9 రోజులు ఉండలేనా? నెంబర్ 1. 2, లోపల దాగి ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం, శక్తి అండి. కేవలం అమ్మవారి ధ్యానంలో ఉంటామండి. ఎప్పుడైతే పని లేదో ఖచ్చితంగా ఆకలి అవుతుంది. ఒక ధ్యానంలో ఉన్నప్పుడు, తర్వాత నియమంలో ఉన్నప్పుడు నేను ముందే డిసైడ్ అయిపోయాను, 11 రోజులు నేను తినను అని నిర్ణయించుకున్నాను. ఇంకా 11 రోజుల వరకు ఆకలి కాదండి. 11 రోజుల తర్వాత ఒక్కరోజు కూడా ఉండలేను ఇంకా. అవునా? ఇక 11వ రోజు అమ్మవారి దసరా పండుగ రోజు ఉదయం పూజ అయిపోయింది అంటే మధ్యాహ్నం 3 నుంచి ఇంకా నేను ఆగలేనండి. ఇంకా ఎందుకో తెలియదు, అమ్మవారు దిగిపోతుంది మీద నుంచి, ఆవిడ రక్షిస్తుంది నన్ను. అయ్యో నా దీక్షలో ఉన్నాడు, నా ధ్యానంలో ఉన్నాడు, వీడిని కాపాడదామని. మీరు అన్నారు అది ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎనర్జీ నాది కాదు, నాకు ఈ జన్మనిచ్చినటువంటి ఇంత గొప్ప దేహాన్ని, శక్తినిచ్చినటువంటి నా కన్న తల్లిదండ్రులది మొట్టమొదట. 2, నన్ను పరిపాలించినటువంటి నా అమ్మది, జగన్మాత. కేవలం ఇది. అలాగే మీలాంటి వాళ్ళు ఎంతోమంది గురువుగారు బాగుండాలని, ఎంతోమంది నాగరి జాతకానికి వచ్చిన వాళ్ళు కానీ, వాస్తుకు వచ్చిన వాళ్ళు కానీ, అందరూ ఎప్పుడు నా మంచి కోరుకుంటూ ఉంటారు, గురువుగారు బాగుండాలి, గురువుగారు బాగుండాలని. బహుశా వాళ్ళందరూ ఆశీర్వచనం అనుకుంటున్నారు. 3వది, ఈ 3 వల్ల ఖచ్చితంగా దీక్ష చేయొచ్చు. నేనే కాదండి, ఎవరైనా చేయొచ్చు. కేవలం ఏంటంటే ధ్యాస ఉండాలి. ధ్యాస ఉండాలి, కేవలం అమ్మ మీద ఉండాలి. అమ్మ నామే ఉచ్చరించాలి, అమ్మ గురించి ఆలోచించాలి, అమ్మ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా పూజ చేద్దామని చూస్తూ ఉంటా, పొద్దున్న అయిపోగానే. ఇంకా వేరే పని పెట్టుకోను. అంటే అమ్మ మాటే మాట్లాడుతున్నాం అనుకోండి, ఇంకా అసలు ఆకలి అవ్వదు. ఎందుకు, లోపల అమ్మ తిరుగుతూ ఉంటుంది. మరి అమ్మకి ఎన్నో నైవేద్యాలు పెడుతున్నారు కదా ప్రపంచం అంతా. ఆమె పెట్టిన నైవేద్యాలు ఆవిడ కడుపు నిండుతుంది కదా. బహుశా అందుకే నాకు ఆకలి కావట్లేదేమో అనుకుంటున్నా. ఆవిడ కడుపు నింపుతున్న నైవేద్యాలతో అమ్మవారు నాకు కొంచెం అట్లా ప్రసాదంగా లోపల వేస్తుందేమో అన్న శక్తిని, బహుశా. అంతే తప్ప వేరే విచిత్రం లేదండి. వేరే కారణాలు కూడా నాకు తెలియదు. కేవలం మంచినీళ్ళు, మ్యాక్సిమం మంచినీళ్ళు తాగుతాను. ఇంకా నాకు షుగర్ ఉందండి. యాక్చువల్గా కొంచెం ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ఒక చిన్న గ్లాసు కొబ్బరి బొండం నీళ్ళు తాగుతాను. ఆకలి వేయడం అని, నిద్ర పట్టకపోవడం అట్లా ఏం లేదు ఇక. అనిపించట్లేదండి ఎందుకో. 21వ సంవత్సరం ఇప్పుడు, ఎందుకో అనిపించట్లేదు. గ్రేట్ గురుగారు. అమ్మవారి అనుగ్రహం ఎన్ని సంవత్సరాలు కాపాడితే అన్ని సంవత్సరాలు చేస్తూనే ఉంటారు. సూపర్ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.